ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూ మతాల సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఇక ఆయన లోక్సభ సెషన్ కు రాకుండా సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. మరి ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. తక్షణమే బేషరతుగా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే గత 2 రోజులుగా పార్లమెంట్ సాక్షిగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద పార్లమెంట్ సాక్షిగా మరి హిందువులకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అనే వ్యక్తి మరి దేశం ధర్మానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మరి మాట్లాడటం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఏలూరులో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎదుర్కొంటా మరి వారికి దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టినప్పుడు స్థానిక పోలీసులు మాట అడిగారు. నన్ను ఏమండి వద్దులే సార్ అంటే మేము దాంట్లో కలుపుతామన్నాం, కిష్కాల కలపమన్నారు. దానికి ఓకే అన్నాం. ఈ రోజు విగ్రహాన్ని మరి దిష్టిబొమ్మని మాయం చేయడం ఏమాత్రం కాదు. ఇది 2 నిమిషాల్లో వారి కనుక ఇక్కడ దిష్టిబొమ్మని ఇస్తే మా పని మేము చేసుకుంటాం తప్ప లేని పక్షంలో ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు, కదిలే ప్రసక్తి లేదు. వారికి మేము గౌరవం ఇచ్చాము, వారు మాకు గౌరవం ఇవ్వాలి. హిందూ సంఘాలుగా అసలు పోలీసు అందరూ హిందువులే, మాకు సహకరించాలి. మీరు ధర్మద్రోహులకి ఈ యొక్క చర్య ద్రోహులకి మద్దతు ఇస్తున్నట్టుగా ఉంది. ఇది ఏమాత్రం ఆమోదం కాదు. మరొక ప్రధాన విషయం, ఇకపోతే రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని యావత్ హిందూ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున మరి ఏదైతే గత 2 రోజులుగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూ మతాల సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా తెలిపారు. ఇక ఆయన లోక్సభ సెషన్స్ కు రాకుండా సస్పెండ్ చేయాలని ఆందోళన బాటపట్టారు. మరి ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. తక్షణమే బేషరతుగా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. कौन करेंगे हम करेंगे देश विदेश की रक्षा कौन करेंगे कौन करेंगे